హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు నేను బ్లౌజ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇది నేను కుట్టిన బ్లౌజేనండి వేరే కస్టమర్కి. సో ఆవిడ నాకు ఏం చెప్పింది అంటే, ఫ్రంట్ నెక్ ఏదైతే ఉండిందో అది నాకు కొంచెం డీప్ ఎక్కువైందని చెప్పింది. బ్యాక్ నెక్ బాగానే ఉండింది అండ్ షోల్డర్స్ కూడా బాగానే ఉన్నాయి. షోల్డర్స్ అనేవి జారట్లేదు. ఓన్లీ ఏదైతే ఉండిందో ఫ్రంట్ నెక్ డీప్ ఏదైతే ఉండిందో ఓన్లీ ఆ డీప్ వరకే నాకు ఎక్కువైందని చెప్పింది. సో దాన్ని మనం ఇప్పుడు రెడ్యూస్ చేయాలి. చూడండి, నేనైతే చాక్ పీస్ తోటి లైన్ గీస్తున్నాను. అక్కడ వరకు మామూలుగా క్లాత్ ఓపెన్ చేయాలన్నమాట. నేనైతే ఈ బ్లౌజ్కి ఓన్లీ ఈ బ్లౌజ్ క్లాత్ తోటే నేను పైపింగ్ వేయడం జరిగింది. సో ఆ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉండిందో అదంతా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్ చొప్పున, అంటే 4 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా రావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నేను పైపింగ్ క్లాత్ ఏదైతే పైపింగ్ వేసానో ఆ క్లాత్ వరకు ఓపెన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ కూడా ఉండిద్ది, చేతి పని చేసింది హెమ్మింగ్, అది కూడా ఓపెన్ చేసేసేయాలి. అది ఓపెన్ చేసేసిన తర్వాత షోల్డర్ మనం అనేది జాయింట్ అనేది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, ఏదైతే ఉండిందో నెక్ దగ్గర అది ఓపెన్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా పైపింగ్ వేసుకున్నాను ఈ బ్లౌజ్కి అనేసి. సో నేను పైపింగ్ అనేది ఓపెన్ చేశాను. తర్వాత పైపింగ్ వేసుకోవడానికి మనం క్లాత్ అటాచ్ చేసి ఉంచుతాం కదా, సో దాన్ని కూడా నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓన్లీ మనకి షోల్డర్ జాయింట్ ఏదైతే ఉండిందో అది వరకే మనకు కనిపించాలి. ఆ ఎక్స్ట్రా పైపింగ్ వేసిన క్లాత్, హెవింగ్ చేసిన క్లాత్ అదంతా ఓపెన్ చేసేసేయాలి. చూడండి, నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. అది ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ షోల్డరు అండ్ బ్యాక్ నెక్ షోల్డరు రెండు జాయిన్ చేసిన ప్లేస్ ఉండేది కదా, ఓన్లీ అదే చూడండి. అది నేను ఓపెన్ చేసేసాను. పైపింగ్ కోసం వేసిన క్లాత్ ఏదైతే ఉండిందో హెవింగ్ చేసింది అది ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూడండి, షోల్డర్ ఇది. ఈ షోల్డర్ ఏం చేయాలంటే షోల్డర్ క్లాత్ మొత్తం ఓపెన్ చేయకూడదు, మిడిల్ నుంచి మనం ఓపెన్ చేసేసుకోవాలి. నెక్ సైడ్ మిడిల్ నుంచి మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి నెక్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేసుకున్నందుకు నాకు వీలవుతుంది. సో అందుకనేసి నేను మిడిల్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేసేసాను. సో దీన్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూడండి. నేను బ్యాక్ నెక్ ఏమీ తగ్గించట్లేదు, అలాగని పెంచట్లేదు. బ్యాక్ నెక్ ఎలాగుండిందో ఆ క్లాత్ అలాగే ఉంచుతున్నాను. ఓన్లీ ఫ్రంట్ నెక్ డీప్ మాత్రమే మనకి పెరిగిందని చెప్పింది ఆవిడ. సో దానికోసం అని చెప్పేసి నేను తీస్తున్నాను. మీరు పెట్టేటప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ ఏదైతే క్లాత్ ఉంటుందో అది అలాగే ఉంటుంది. సో ఫ్రంట్ నెక్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా అంటే పైకి తీసుకోవాలి. పైకి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ డీప్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. సో డీప్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో నేను చూపించినట్టుగా మీరు తీసుకోండి. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అలాగే ఉంచేస్తున్నాను. బ్యాక్ నెక్ ఏం చేయట్లేదు, ఓన్లీ ఫ్రంట్ నెక్ క్లాత్ మాత్రమే. బ్యాక్ నెక్ దానికంటే కొంచెం ఎక్కువగా పెడుతున్నాను. చూడండి, నేను ఫింగర్ తోటి టచ్ చేసి చూపిస్తున్నాను, మీకు కనబడుతుంది. అది ఓన్లీ దాని వరకే కొంచెం ఎక్స్ట్రా చేసుకొని ఫ్రంట్ నెక్ క్లాత్ ఏదైతే ఉండిందో అది ఒక హాఫ్ ఇంచ్ మనకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే తగ్గుతుంది అనమాట. అటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్ వచ్చింది కాబట్టి 1 ఇంచ్ తగ్గిద్ది. చూడండి, ఏదైతే ఉండిందో ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ అనింది ఆవిడ. నేను ఫ్రంట్ నెక్ సైడ్ కొంచెం పైకి పెట్టేసి నేను స్టిచ్ చేశాను. వేరే కలర్ దారంతో నేను స్టిచ్ చేయడం జరిగింది. వైట్ కలర్ థ్రెడ్ వేసాను, మీకు కనబడుతుంది అనేసి మీకు అర్థమవుతుంది కదా. అది మళ్ళీ ఎక్కడ ఫోల్డ్ అనేది లేకుండా నీట్గా మిడిల్లో ఎక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ ఏదైతే ఉంచిందో దాన్ని మీరు కట్ చేయొద్దు. కట్ చేశారంటే ఒకవేళ బ్లౌజ్ పాడైపోయే అవకాశం కూడా ఉండిద్ది. సో దాన్ని కట్ చేయకండి. ఎప్పుడైనా కానీ బ్లౌజ్ అవని ఏదైనా సరే క్లాత్ అనేది కట్ చేసాము అంటే మళ్ళీ జాయిన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఫోల్డ్ చేసుకొనైనా స్టిచ్ చేసుకున్నందుకు అవుతుంది. కానీ కట్ చేసామంటే మనకి క్లాత్ తక్కువైందంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో నేను ఆ క్లాత్ ఏమీ కట్ చేయట్లేదు, అది ఫోల్డ్ చేసి కుట్టేసాను అనమాట. మీరు మామూలుగా నార్మల్గానే ఫోల్డ్ అయిపోయింది. చూడండి, నాకేం ఎక్స్ట్రా క్లాత్ కనిపించట్లేదు, నేను నార్మల్గానే ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత అది ఫ్రంట్ జరిపేసుకున్నాను, అయిపోయింది. తర్వాత నార్మల్గానే నేను పైపింగ్ అని చెప్పాను కదా,
సో ఆ పైపింగ్ వేసేసుకున్నాను. పైపింగ్ క్లాత్ ముందు స్టిచ్ చేసేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ పైపింగ్ వేసేసుకోవడానికి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నార్మల్ హెవింగ్ అవి నార్మల్గానే చేసేసుకోవాలండి. సో మీకు నెక్ అనేది రెడ్యూస్ అవ్వాలి కాబట్టి, ఫ్రంట్ నెక్ అనేది రెడ్యూస్ అవ్వాలి కాబట్టి, ఫ్రంట్ నెక్ క్లాత్ ఏదైతే ఉండిందో దాన్ని బ్యాక్ నెక్ క్లాత్ అలాగే ఉంటుంది. దానిపైన కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా జరిపేసుకొని స్టిచ్ చేసేసుకోండి, అయిపోతుంది. నేను అలాగే స్టిచ్ చేస్తున్నాను. మీకు బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా పాడవకోకుండా ఉంటుందన్నమాట. ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది, కానీ కొంతమంది అలాగా వేసుకోలేరు కదా. సో నాకు ఆవిడ చెప్పింది ఫ్రంట్ నెక్ డీప్ ఉందనేసి. సో నేను దాన్ని రెడ్యూస్ చేశాను. నేను కుట్టేయడం అయిపోయిందండి. చూడండి, నాకు కుట్టుకున్న తర్వాత ఏం డిఫరెన్స్ ఏం లేదు, అంతా నార్మల్గానే సెట్ అయిపోయింది అనమాట. పైపింగ్ వేసేసాను. అండ్ నెక్స్ట్ లోపల సైడ్ హెవింగ్ చేసేసుకున్నాను. నేను పైపింగ్ కుట్టుకుంటున్నానండి. చూడండి, పైపింగ్ మీరు నార్మల్గానే కుట్టేసుకోవచ్చు. ఎలాగైతే ఫస్ట్ ఎలాగైతే కుట్టేశారో సేమ్ అలాగే కుట్టేసుకోండి, అయిపోతుంది. చూడండి, నేను అది తీసిన ఓపెన్ చేసినట్టు కానీ కట్ చేసి కుట్టినట్టు కానీ ఎక్కడ నీకేం తేడా లేదండి, సేమ్ అలాగే ఉండింది. నేను సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే చేస్తున్నాను, దానికోసమే ఓపెన్ చేస్తున్నాను. పైపింగ్ క్లాత్ ఇదంతా ఓపెన్ చేసేసుకోవాలి. క్లాత్ ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు ఏ బట్టలు కుట్టినా సరే క్లాత్ అనేది వేస్ట్ అవ్వనివ్వకూడదండి. క్లాత్ వేస్ట్ అయ్యింది అంటే మనకి బట్ట పాడైపోతుంది. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనం ఫోల్డ్ చేసుకొని అయినా కుట్టేసుకోవచ్చు. సేమ్ సెకండ్ సైడ్ కూడా నేను అంతే చేస్తున్నాను. బ్యాక్ నెక్ నేను ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి నేను స్టిచ్ చేయడం జరిగిపోయింది. స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ చేసిన క్లాత్ ఆ నెక్తో పాటు ఈక్వల్గా వచ్చింది అనమాట. అది పైపింగ్ క్లాత్ కిందకే వెళ్ళిపోయింది. సో పైపింగ్ వేసేసుకోవడమే దానికి కూడాను. చూడండి, మీకు స్టిచ్ కనబడుతుంది కదా. ఒకవేళ మీకు పైపింగ్ క్లాత్ ఇక్కడ నెక్ తక్కువ చేశాం కదా అని చెప్పేసి పైపింగ్ క్లాత్ ఏమైనా మిగిలిపోతే కొంచెం చిన్న ఫోల్డ్ వేసుకోండి. మిడిల్లో ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫోల్డ్ చేసుకొని చిన్న స్టిచ్ చేసేసుకోండి, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. చూడండి, ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు నేను పైపింగ్ వేసేసుకుంటున్నాను సెకండ్ సైడ్ కూడాను. సెకండ్ సైడ్ కూడా పైపింగ్ వేసేసుకొని లోపల పక్క మామూలుగా హెవింగ్ చేసేసుకోవాలి. మనకేం డిఫరెన్స్ ఉండదండి, చక్కగా నీట్గా అయిపోతుంది. చూడండి, నా బ్లౌజ్కి ఇక్కడ తేడా ఏం కనిపించలేదు. చూడండి, ఇప్పుడు మీరు ఫ్రంట్ మామూలుగా స్టార్టింగ్లో నేను పెట్టిన బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటానా, నెక్ కూడా పెద్ద ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు చూడండి, రెడ్యూస్ అయిన తర్వాత నెక్ క్లోజింగ్ కూడా దగ్గరికి వచ్చేసింది. మీరు షోల్డర్ దగ్గర అబ్జర్వ్ చేశారంటే ఎక్కడ మీకు స్టిచ్ ఓపెన్ చేసినట్టు కానీ కుట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించదండి. మీకు జాయింట్స్ కానీ పైపింగ్ క్లాత్ కానీ లోపల హెవింగ్ కానీ ఏం కొత్తగా దాన్ని రెడ్యూస్ చేసినట్టు కానీ కొత్తగా చేసినట్టు ఏం కనిపించదు, నీట్గా ఉంటుంది.